హలో, ఐఎమ్ డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడబోయేటటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. అంటే ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుకుంటారు. వరల్డ్ ఆస్తమా డే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 180 దేశాలకు పైన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని శ్వాస హాస్పిటల్ అనేది గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఇప్పుడు 27వ సంవత్సరం అనేది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంటే దీనికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఈ వరల్డ్ ఆస్తమా డే జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, ఆస్తమా అనేది ఏంటో ముందు తెలియాలి, అలర్జీ అంటే ఏంటో తెలియాలి. అలర్జీ, ఆస్తమా అనేది అవినాభావ సంబంధం ఉన్నటువంటి జబ్బులు. అలర్జీ అంటే మన శరీరానికి ఏదో ఒకటి పడకపోవటం, అది దుమ్ము, ధూళి, పొగ, అగరబత్తీలు, పర్ఫ్యూమ్స్, ఏదో ఒకటి పడకపోవటం, ఏ పని చేస్తే ఆయాసం రావటం అనేది ఆస్తమా అంటాం. ఏదో ఒకటి పడకపోవడాన్ని అలర్జీ అంటాం. అది వాతావరణ మార్పులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో ఒకటి పడదు, అది అలర్జీ. ఏ పని చేసినా ఆయాసం అంటే, ఈ అలర్జీ ఉన్న వాళ్ళల్లో ఏ పని చేసినా ఆయాసం ఉంది అంటే ఈ అలర్జీకి ఆస్తమాకు లింక్ ఉందని అర్థం. అప్పుడు ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకున్నాయని అర్థం. ఎలర్జీ అనేది ముక్కులో మొదలవచ్చు, చర్మంలో మొదలవచ్చు, కళ్ళల్లో మొదలవచ్చు, కొంతమందికి ఊపిరితిత్తుల్లోనే మొదలవచ్చు, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ లాగా కూడా మొదలవచ్చు. అలర్జీ ఎక్కడైనా మొదలవచ్చు. కానీ ఈ అలర్జీలన్నీ ఫైనల్గా ఆస్తమాకు కూడా చాలామందిలో దారితీస్తాయి. సో ఆస్తమా దారితీసినప్పుడు ఆస్తమా అనేది ఊపిరితిత్తులో ఉండేటటువంటి వాయునాళాలని ఈ విధంగా మూసివేస్తుంది. ఈ విధంగా వాయునాళాలు మూసుకున్నప్పుడు వాళ్ళు గాలి పీల్చలేక, వదలలేక నరక యాతన అనుభవిస్తుంటారు. అంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. దీని నుంచి స్టాటిస్టిక్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ సో ఇది మనం ఒక శాతంలో చెప్పాలంటే, పెద్దోళ్లలో 5-10% అని, పిల్లల్లో 10-15% అని రఫ్గా చెప్తారు. అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 20-30% మంది పిల్లలు కూడా ఈ అలర్జీ, ఆస్తమాతో బాధపడుతున్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తుంటాయి. ఇంకొన్ని సర్వేలు ఏం చెప్తాయంటే, ప్రపంచంలో ప్రతి 3 ఒకళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఉంది అని అర్థం, ఉంది అని చెప్తారు. ఏదో ఒక అలర్జీ అంటే ఏంటి? కళ్ళల్లో ఎలర్జీ కావచ్చు, ముక్కులో ఎలర్జీ కావచ్చు, చర్మంలో ఎలర్జీ కావచ్చు, ఊపిరితిత్తులో ఎలర్జీ లేదా ఆస్తమా, సో ఫుడ్ ఎలర్జీ కావచ్చు. ప్రతి 3 ఒక్కళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఒక 100 మందిని తీసుకుంటే 10-15% మంది ఈ జబ్బుతోని బాధపడుతున్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. అంటే ఏ పని చేసినా ఆయాసం రావటం, ఏదో ఒకటి పడకపోవటం, దాంతోపాటు దగ్గు, జలుబు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీ పట్టినట్టు ఉండటం, దాని తర్వాత ఊపిరి మిడ్నైట్ ఆగిపోయినట్టుగా అనిపించటం, మెట్లు ఎక్కితే ఆయాసం రావటం, స్కూల్ బ్యాగ్ మోస్తే ఆయాసం రావటం, పిల్లలు ఆడుకుంటే ఆయాసం రావటం, ఆయాసంతో పాటు కొంతమందికి దగ్గు రావటం. మీరు చిన్నపిల్లల్ని గమనించండి, బాగా ఆడుకున్న తర్వాత విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది యాక్టివిటీ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో కొంతమంది పిల్లలు స్కూల్ బ్యాగ్ మొయ్యలేక మెట్లు పైకెక్కుతూ ఉంటే, అపార్ట్మెంట్లో స్కూల్స్ ఉంటే దాని మీద ఆయాసపడతా ఉంటారు. సో ఏ ఆట ఆడినా వాళ్ళు ఆయాసపడతారు. రన్నింగ్ చేసినా, సైకిల్ దొక్కినా, మెట్లు పైకెక్కినా, స్కూల్ బ్యాగ్ మోసేసిన తర్వాత ఎక్కడ తేడా వచ్చినా, శారీరక శ్రమ ఏది చేసినా కూడా పిల్లలు అలసిపోతారు. దాని తర్వాత ఆయాసపడతారు, విపరీతమైన చెమటలు వస్తాయి. ఈ పిల్లలు ఒబీస్కి కూడా కొంతమంది తయారవుతారు, కొంతమంది అలాగే గ్రోత్ ఆగిపోయి ఉంటారు. 2 రకాలు ఉంటాయి. కొంతమంది ఒబీస్గా తయారవుతారు, కొంతమంది ఏందో ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టుగా నాసి రకంగా తయారవుతారు. ఇట్లా 2 రకాలుగా ఉంటారు. సో ఈ జబ్బు పసిపిల్లల్లోనే మొదలవుతుంది. కాబట్టి ఈ వయసులోనే, ఈ దశలోనే ఈ జబ్బును గుర్తించి మనం దానికి సరి అయినటువంటి చికిత్సను చేసినట్లయితే వాళ్ళ జీవితం ఒకలాగుంటుంది. ఆ విధంగానే వదిలేస్తే వాళ్ళ జీవితం ఇంకోలాగుంటుంది. అంటే ఏంటి దీని చికిత్సలు ఏంటి? అసలు ఈ అలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం అన్నాం. ఏదో ఒకటి పడకపోవటం అనే దానికి దూరంగా ఉండటం అనేది ట్రీట్మెంట్లో మొదటి అంశం. అంటే డస్ట్ ఎలర్జీ ఉంది,
డస్ట్కు దూరంగా ఉండాలంట. ఫంగస్కు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు దూరంగా ఉంటాం. అంటే ఏంటి, అలర్జీ అనేది శరీర తత్వం వల్ల వచ్చేటటువంటి జబ్బు, అంటే జీన్స్ వల్ల. అంటే జీన్స్ అనేది ఒక హ్యాండ్ అనుకుంటే ట్రిగ్గర్ అనేది ఇంకో హ్యాండ్. ఇవి జీన్స్, ఇది ట్రిగ్గర్ కెన్ బి డస్ట్ మైట్స్, తర్వాత పోలెన్స్, ఫంగస్, మెడిసిన్స్, ఏదైనా కావచ్చు, పొల్యూషను, పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు, వీటిని అలర్జెన్స్ ట్రిగ్గర్స్ అంటాం. అంటే ఎప్పుడైతే అలర్జీ అనేది, ఈ అలర్జెన్స్ అనేవి అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తాయో, ఈ ఇన్ఫ్లమేషన్ ఒకసారి ఏర్పడిన తర్వాత మనం ఏది తగిలినా, అంటే అది పొగ కావచ్చు, వాసన కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఏది తగిలినా కూడా మూసుకుంటాయి. అసలైతే ఈ విధంగా ఉండాలి ఊపిరితిత్తులు. సో ఇది అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. కాబట్టి చీటికి మాటికి, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, తర్వాత ఏదన్నా చోటు మారినా, నీళ్లు మారినా, ఎక్కడ తేడా వచ్చినా కూడా ఇంకొంచెం మూసుకుంటాయి. సో దీనికి మరి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అయితే 1995లో జీనా, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేటటువంటి కమిటీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక వింగ్గా తయారై ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు, అలర్జీతో బాధపడుతున్నారు. దీనికి మూల కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, మారుతున్నటువంటి జీవన విధానాలు, మరి ప్రజల్లో వస్తున్నటువంటి ఆహార మార్పులు, ఎన్నో రకాలైనటువంటి పొల్యూషన్స్, రకరకాల వాటి వల్ల ఈ యొక్క ప్రాబ్లం పెరుగుతూ ఉంది. వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు, పని చేసుకోలేకపోతున్నారు, పెరుగుదల ఆగిపోతుంది, చదువులు ఆగిపోతున్నాయి, ఆటలు ఆగిపోతున్నాయి. ఇలాంటి పేషెంట్లు ఏ పని చేయలేక వాళ్ళ ఫ్యామిలీలకు గుదిబండగా మారుతున్నారు. ఏ పని చేద్దామన్నా ఆయాసం వస్తుంది. ఒక రిక్షా పుల్లర్కి ఆస్తమా ఉంటే రిక్షా తొక్కలేడు. ఒక కార్మికుడు, బస్తాలు పోసే కార్మికుడు కనుక ఆస్తమా ఉంటే బస్తాలు మోయలేడు. దాని తర్వాత ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఏసీలో కూర్చున్న వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆటగాళ్లలో కనుక బాగా పరిగెత్తితే ఆయాసం వస్తూ ఉంటుంది. ఇట్లా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తిలో ఉండేటటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే ఆస్తమా మీద అవగాహన కలిగించాలి. దాని తర్వాత ఎందుకు పెరుగుతుందో మనము రీసెర్చ్ ద్వారా తెలుసుకోవాలి. డాక్టర్లందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అలర్జీ ఆస్తమా పేషెంట్లకు అవగాహన కలిగించాలి. దీన్ని మీడియా ద్వారా కలిగించాలి, విఐపీల ద్వారా కలిగించాలి, అన్ని రకాలైనటువంటి సోర్సెస్ ద్వారా ఈ ఆస్తమాపై ఈ ప్రజలకు అవగాహన కలిగించాలి. ఈ మొత్తం సమాజానికి అవగాహన కలిగించాలి అనేది ఈ జినా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాంట్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదం తీసుకుంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రపంచ ఆస్తమా దినం 1998లో అయింది. అది మేము చేసాం. గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి అనేది మొదటి ప్రపంచ ఆస్తమా దినోత్సవం యొక్క నినాదం. అంటే గాలి పీల్చలేరు కదా ఇలా ఉంటే. ఇలా ఉండాల్సిన ఊపిరితిత్తులు, వాయునాళాలు ఇలా ఉంటే గాలి ఎలా పీలుస్తారు? గాలి పీల్చలేకపోతే ఎలా జీవిస్తారు? గాలి పీల్చే హక్కు కూడా లేదు. తినే హక్కు మర్చిపోండి, తర్వాత నీళ్లు ఉన్నాయా లేవా మర్చిపోండి, భూమి ఉందా లేదా మర్చిపోండి, వాళ్ళకు తగిన సౌకర్యాలు ఉన్నాయా లేదా మర్చిపోండి. కనీసం గాలి పీల్చే హక్కు కూడా చాలామంది కోల్పోతున్నారు. కనీసం గాలి పీల్చే హక్కు ఉండాలి అని చెప్పి మొదటి సంవత్సరం యొక్క నినాదం. దాన్ని మనం శ్వాస హాస్పిటల్ అనేది అందిపుచ్చుకొని ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద కార్యక్రమాలు ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇది నా మనసుకు నచ్చినటువంటి కార్యక్రమం. ఒక చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా ఈ అలర్జీ ఆస్తమా మీద నేను మొదటి నుంచి కూడా పిల్లల్లో ఈ ఆస్తమా ఎట్లా మొదలవుతుందో పుట్టినప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను. చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుంది, సంవత్సరంలో పిల్లల్లో 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇట్లా క్రమంగా పెరుగుతుంటే అది ఏ విధంగా రూపాలని మార్చుకుంటుంది, తన దశని మార్చుకుంటుంది, టీనేజ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుంది, దాని తర్వాత కొంచెం అంతా వాళ్ళు ఇంకా పెద్ద అయినాక ఎంత ఇబ్బంది పెడుతుంది, పెళ్ళయ్యే ముందు ఎంత ఇబ్బంది పెడుతుంది, ఒక కెరియర్లో ఎంత ఇబ్బంది పెడుతుంది, పెళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క సంసార జీవితంలో ఎంత ఇబ్బందులు పెడుతుంది, ఇది వాళ్ళ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు, వాళ్ళ ఇంటర్వ్యూల్లో ఎన్ని ఇబ్బందులు. సో ఆలుమగల మధ్య ఎన్ని రకాలైనటువంటి గొడవలు వస్తాయి దీని మధ్య. పిల్లల్లో అలర్జీ ఆస్తమా ఉంటే ఆలు మగల మధ్యలో ఎన్ని భార్యాభర్తల మధ్య ఎన్ని రకాల గొడవలు వస్తాయి అనేది
నేను ప్రత్యక్షంగా చూశాను. చిన్నపిల్లల్లో చూశాను కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని కూడా చూసేవాడిని, వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళని కూడా చూసేవాడిని. సో టోటల్గా నా కెరియర్ మొత్తం అలర్జీ ఆస్తమాకే అంకితం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ జబ్బు పెట్టినంత బాధ ఇంకే జబ్బు పెట్టదు. ఈ జబ్బు మనిషిని నరకానికి గురి చేసినంతగా ఏ జబ్బు అంత నరకానికి గురి చేయదు. ఈ జబ్బుకు వాడినన్ని రకరకాల మందులు ఏ జబ్బులకు వాడరు. ఈ జబ్బులకు డాక్టర్లని మార్చినంత మందిగా ఎవ్వరు ఏ జబ్బుకు మార్చరు. ఈ యొక్క జబ్బుకు వాడినన్ని రకరకాల వైద్య విధానాలు అంటే అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు, ఇట్లా ఇంకా ఏ జబ్బుకు ఇన్ని రకాల మందులు వాడరు. ఎందుకంటే ఇది ఊపిరితో ముడిపడ్డటువంటి సమస్య. కాబట్టి ఆ ఊపిరి మంచిగా అందనప్పుడు మనిషి ఏ పని చేయలేడు. ఈ కర్మగాలి ఇందులో ఒక గమ్మత్తు ఏంటంటే వీళ్ళందరూ బయటికి బాగానే ఉంటారు, వీళ్ళకు ప్రాబ్లం ఉందని చెప్పినా ఎవరు నమ్మరు. కొంతమంది ఎంత నార్మల్గా ఉంటారంటే అసలు ఎవరు నమ్మరు, అంత నార్మల్గా ఉంటారు. కాబట్టి ఏమంటారు కొంతమంది, నీకేమైంది బాగానే ఉన్నావు కదా, నువ్వు డ్రామాలు చేస్తున్నావు, నువ్వు యాక్షన్లు చేస్తున్నావు, నువ్వు వేరే వాళ్ళ సానుభూతి కోసం చేస్తున్నావు. ఎవరు అంటాం కాదు, భార్యకుంటే భర్తకు తెలియదు, భర్తకుంటే భార్య తెలియదు, ఇంట్లో ఉన్న వాళ్ళకే ఒకళ్ళకుంటే ఇంకొకళ్ళకు తెలియదు, ఫ్రెండ్స్కు తెలియదు ఎవరికి. సో ఎవరి బాధలు ఎవరు చెప్పుకోవాలి. ఒక్కోసారి ఏమనుకుంటారంటే వీళ్ళు ఈ బాధలు చెప్పుకునే కంటే వీళ్ళకు చెప్పుకోకుండా ఉంటే బెటర్, చెప్పటం ఎందుకు, వీళ్ళతో తిట్లు తినటం ఎందుకు అని చెప్పి చెప్పరు ఎవరికి, అట్నే నరకం అనుభవిస్తుంటారు. కాబట్టి ఎందుకు ఇంత నరకం అనుభవించాలంటే దానికి తగ్గ మందులు వాడట్లే. మరి దానికి తగ్గ మందులు ఏంటి అంటే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి మందులు ఈ రోజు వరకు ఉన్నాయి ఏంటంటే ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ అంటాం. అందుకే ఈ సంవత్సరం యొక్క నినాదం ఏమిటి అంటే మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసబుల్ టు ఆల్. అంటే శాస్త్రీయ వైద్యం అంటే ఏంటి, ఇన్హేలర్ థెరపీ అనేది ఒక శాస్త్రీయ వైద్యం. ఈ అత్యాధునిక శాస్త్రీయ విధానాన్ని, ఈ అత్యాధునిక శాస్త్రీయ వైద్యాన్ని ప్రజలందరికీ, ఆస్తమా బాధితులందరికీ కూడా అందుబాటులోకి రావాలి అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్, గాలి ద్వారా పీల్చేటటువంటి మందులు అందరికీ అందేలాగా, అందరికీ అంటే అన్ని వయసుల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని దేశాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని ఎకనామిక్ క్లాస్ వాళ్ళకి, అందరికీ కూడా అది మరి పేదరికం రిచ్ అనేది కాకుండా, ఆడ లేదా మగ కాకుండా, తర్వాత ఉన్నతమా లేని అట్లా కాకుండా అందరికీ ఈ మందులు అందాలి. అందరూ శ్వాసలో స్వేచ్ఛ కోసం చక్కటిగా ఈ మందులు వాడినట్లయితే వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి. వాడు పని చేసుకుంటారు, నిద్రపోతారు, పెరుగుదల ఆగదు, ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు, వాళ్ళు ఏ వృత్తి కావాలంటే ఆ వృత్తి చేసుకుంటారు. ఇది ఉండటం వల్ల ఏం చేసుకోలేకపోతున్నారు కదా. కాబట్టే అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య నినాదం. ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. టీవీల ద్వారా తీసుకెళ్తున్నాం, ప్రింట్ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం, డిజిటల్ మీడియా ద్వారా తీసుకుంటున్నాం, సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం. రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా అంతే చేస్తున్నాం. శ్వాస ఫౌండేషన్ దీనికోసం నెలకొల్పాం. అంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్ అనేది శ్వాస ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శ్వాసలో స్వేచ్ఛ కోసం, అంటే ఫ్రీడమ్ టు బ్రీత్. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎట్లా ప్రివెన్షన్ని ట్రీట్మెంట్ని దేంతో పోలుస్తానంటే, ఒక బావి ఉంది, దానికి ఎలాంటి ఇది లేనప్పుడు పోయి అందులో పడతా ఉంటారు. తీయటం అనేది ట్రీట్మెంట్, పడకుండా చెయ్యటం అనేది ప్రివెన్షన్. అంటే పిట్టగోడ కట్టడం అనేది ప్రివెన్షన్, దాని చుట్టూ ఒక గోడ కట్టడం అనేది ప్రివెన్షన్. అందులో పడ్డవాడిని ప్రతివాడిని తీయటం అనేది ట్రీట్మెంట్. సో ఒకసారి అందులో పడ్డవాడిని తీయాల్సిందే, అప్పుడు ప్రివెన్షన్ గురించి మాట్లాడద్దు. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ ప్రివెన్షన్ గురించి మాట్లాడాలి. సో ఈ రెండు, సో రైల్వే లైన్స్ లాంటివి, ప్రివెన్షన్ జరుగుతూనే ఉండాలి, ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి, ప్రివెన్షన్ జరుగుతూనే ఉండాలి, ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి. ఇది శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను జీవితాల్లో ఇది ఎవరు చెప్పకుండా నాకు నేనుగా నిర్దేశించుకున్నటువంటి వైద్య విధానం. కాబట్టి నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగానే చేస్తున్నాను. సో ఈ సంవత్సరం కూడా అంటే అందులో 27 సంవత్సరాలు ఆస్తమాకే కేటాయించాను.
అంతకుముందు నేను కేవలం అన్ని రకాలైనటువంటి పిల్లల వైద్యాన్ని చేసేవాడిని. కానీ దాని తర్వాత మాత్రం అలర్జీ ఆస్తమా వైద్య నిపుణుడిగా పేరుపడి సో పిల్లలకు కానీ, టీనేజ్ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అన్ని వయసు వాళ్లకు అలర్జీ ఆస్తమా ట్రీట్మెంట్స్ అనేది అందించడం అనేది చేస్తున్నాం. ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో సో అందరూ అందుబాటులో ఉన్నారు. సో మిగతా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు సిఓపిడి, దాని తర్వాత స్లీప్ స్టడీసు, తర్వాత ఇంటర్వెన్షన్సు, సో అన్ని రకాలైనటువంటి ఈ లంగ్కి సంబంధించినటువంటి వైద్యం అనేది ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో జరుగుతుంది. సో ఇది ఈ సంవత్సరం యొక్క నినాదం. దీనికోసం ఏంటంటే టీచర్లని ఎడ్యుకేట్ చేయాలి, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే స్కూల్స్లో ఆస్మా ప్రోగ్రామ్స్ పెట్టాలి, వర్క్ ప్లేస్ ఎక్కడున్నా ఆస్మా ప్రోగ్రామ్స్ పెట్టాలి, యాజమాన్యాలకు ఈ ఆస్మా గురించిన ఇంపార్టెన్స్ తెలియాలి. ఇప్పుడు చాలా మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎంతమంది అలర్జీ ఆస్మాతో బాధపడుతున్నారు? వాళ్ళు ఈ విధంగా బాధపడటం వల్ల ఇప్పుడు చూసిన తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, కళ్ళ దురదలు, ఒళ్ళు దురదలు ఇవన్నీ వచ్చి ఈ పనికి రాలేకపోతారు. వాళ్ళు రాలేకపోతున్నారంటే ఆ యొక్క కంపెనీకి నష్టమే. సో ఆ కంపెనీ వాళ్ళు కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఆస్మా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేది శ్వాస ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఇది ఏ కంపెనీ వాళ్ళైనా, ఏ వర్క్ ప్లేస్ వాళ్ళైనా, ఏ స్కూల్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మేము అక్కడికి వచ్చి ఫ్రీగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం. ఇది ముఖ్యం. అంటే సొసైటీలో ఒక వ్యాధి మీద అవేర్నెస్ కలిగించటం, ఏ మందులు వాడాలి అనేది ఇంపార్టెంట్. చాలామంది చాప మందులు వాడుతుంటారు, పసరు మందులు వాడుతుంటారు, గాడిద పాలు వాడుతుంటారు. సో రకరకాల మందులు వాడతారు. ఏ మందులు వాడాలి అంటే నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్, చాలా మందులు ఉన్నాయనుకుందాం, ఒక్కొక్కటి ఒక తాళం చేయి అనుకుందాం. ఏ తాళం చేయబెడితే తాళం కరెక్ట్గా ఓపెన్ అయిద్దో అదే కరెక్ట్ వైద్య విధానం. పేషెంట్కు నష్టం జరగకూడదు, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, అతని జీవితం అనేది నార్మల్గా ఉండాలి, అన్ని పనులు చేసుకోగలగాలి, చక్కగా నిద్రపోగలగాలి, అందరితో కలిసిమెలిసి తిరగగలగాలి, గ్రోత్ అనేది ఎక్కడ ఆగకూడదు, ఉద్యోగం అనేది మంచిగా చేసుకోవాలి. ఇవన్నీ అంటే దీన్ని ఏమంటాం, అవుట్కమ్ మెజర్స్ అంటాం. అవుట్కమ్ మెజర్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉండాలి. కాబట్టి వీటన్నిటి కోసం ఏంటంటే శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ అనేది ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దీనికి ఇండోర్ పొల్యూషన్ ఉంది. ఇంకా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ ఉంది. సో ఇండోర్ పొల్యూషన్ అంటే ఏంటి? సో ఇంట్లో అగరబత్తీలు వెలిగించటం, సాంబ్రాణి పొగ వెలిగించటం, దాని తర్వాత కెమికల్స్ని వాడటం, ఎయిర్ ఫ్రెషనర్స్ అంటాం. అంటే ఎయిర్ కూలర్లో కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎయిర్ కూలర్లో కూడా వాసన కలుపుతూ ఉంటారు. చాలా తప్పు, అలాంటివి కలపకండి. కాబట్టి ఈ రకరకాల వాసనలు, పొగలు ఏదైతే ఉన్నాయో, డస్ట్, ఇవన్నీ కూడా ఇండోర్ పొల్యూషన్ కిందకే వస్తాయి. పర్ఫ్యూమ్స్ కూడా ఇండోర్ పొల్యూషనే, అది సెల్ఫ్ పొల్యూషన్ అంటనే. పొగ తాగటం కూడా సెల్ఫ్ పొల్యూషనే. సో వీళ్ళకు నష్టమే, ఎదుటి వాళ్ళకు కూడా నష్టమే. కాబట్టి ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇప్పుడు అగరబత్తి వద్దు అంటే ఏమంటారు ఎవరైనా? అరే మమ్మల్ని పూజ కూడా చేసుకొనివ్వరా అంటారు. అంటే అగరబత్తీలు అనేవి ఈ ఆల్రెడీ ఇలా ఉన్నటువంటి ఊపిరితిత్తులను ఇంకా మూసేస్తాయి, ఊపిరి ఆడదు. అంటే ఆస్మాతో బాధపడే వాళ్ళని అడిగితే చెప్తారు, ఒక అగరబత్తి వెలిగిస్తే వాళ్ళకి ఎంత నరకం వస్తుందో. భార్యాభర్తల మధ్యలోనే ఈ విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఒకళ్ళు వెలిగించొద్దు, నాకు పడదండి, ఊపిరాడదండి అని అంటారు. ఇంకొకళ్ళు వినరు, అస్సలు వినరు. మా దగ్గరకు వచ్చి బాధపడుతుంటారు, మీరన్నా చెప్పండి డాక్టర్ గారు, వీళ్ళు పొద్దున్నే లేస్తే అగరబత్తీలు 5-10 వెలిగిస్తుంటారు, నాకు పడదు. నేనేం చెప్తానంటే బయట వెలిగించుకోండి, ఇంకెక్కడన్నా బయట వెలిగించుకోండి, తులసి మొక్క దగ్గర వెలిగించుకోండి. సంస్కృతి సాంప్రదాయాన్ని చాలా గొప్పగా గౌరవించండి, కానీ బయట వెలిగించుకోండి. వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా నిజంగా తెలుసుకోండి. వాళ్ళని నిజంగా తెలుసుకున్నట్టయితే వాళ్ళ బాధ మీకు అర్థం కాదు. అర్థం చేసుకుంటే కనుక ఆపేయండి, బయట వెలిగించుకోండి. ఇదొకటి. అవుట్డోర్ పొల్యూషన్ అది మన చేతిలో ఉండదు, కానీ కనీసం మాస్క్ పెట్టుకోండి, ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోండి. పోపేసే దగ్గర జాగ్రత్తగా ఉండండి, కనీసం గుడ్డన్న అన్నం పెట్టుకోండి. ఇలాంటివి ఉంటాయి. బాత్రూంలో మళ్ళీ రకరకాల వాసనలు పెట్టుకుంటాం మనం, దానివల్ల కూడా వస్తుంది. సో ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇంకొకటి, ఇప్పుడు అలర్జీ ఆస్తమా కానీ, డయాబెటీస్కి కానీ, ఊబకాయానికి కానీ, ఆ మాటకు వస్తే బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ జబ్బులు కానీ, తర్వాత ఇమ్యునాలజీకి సంబంధించిన జబ్బులు కానీ, ఆర్థరైటిస్ జబ్బులు కానీ, ఇప్పుడు గట్లో ఉన్నటువంటి
పెద్ద పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాకు లింక్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. కొత్తగా వస్తున్నటువంటి ఒక సమాచారం. గట్ మైక్రోబయోమ్ అంటాం. హ్యూమన్ మైక్రోబయోమ్ అంటే చర్మం మీద ఉంటుంది, అంటే కళ్ళల్లో ఉంటుంది, ముక్కులో ఉంటుంది, మన ఫోల్డ్స్లో ఉంటుంది, చర్మం అంతా ఉంటుంది, నోట్లో ఉంటుంది, పేగుల్లో ఉంటుంది, ఇంకా స్టమక్లో కూడా కొంచెం ఉంటుంది, కిందికి ఉంటుంది. ఇంకా కిందికి పోతూ ఉంటే పెద్ద పేగుల్లో 90 to 95% బ్యాక్టీరియా అక్కడనే ఉంటాయి. ఎన్ని బ్యాక్టీరియాలు అనుకుంటున్నారు? 40 ట్రిలియన్ బ్యాక్టీరియా. అంటే విశ్వంలో ఎన్ని తారలు ఉన్నాయో, ఎన్ని స్టార్స్ ఉన్నాయో అన్ని బ్యాక్టీరియాలు. అంటే లెక్క కూడా ఉండదు, అన్ని బ్యాక్టీరియాలు మన కడుపులో ఉన్నాయి. ఇంతవరకు దీన్ని ఏంటంటే మనం అన్నం తింటాం, జీర్ణం అయింది, మోషన్కి పోతాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇదే. కానీ ఆ మోషన్ అయ్యేటటువంటి దాంట్లో కోటాను కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. అది ఒట్టిగానే అక్కడ ఉండలేదు, వాటికి ఏదో పని ఉంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మనకు. మన హ్యూమన్ బాడీలో మనదంటూ ఒక సెల్ ఉంటే బ్యాక్టీరియా అలాంటి 100 సెల్స్ ఉన్నాయి వాటి. మనది ఒకటే ఈ బాడీలో, వాటి పాపులేషన్ ఎక్కువ మన సెల్ పాపులేషన్ కంటే 1:100. కాబట్టి బ్యాక్టీరియా అనేది మన్ని వాడుకుంటుంది. మనం హ్యూమన్ అనేది కేవలం 10%, 90% బ్యాక్టీరియానే మనం. ఆ బ్యాక్టీరియా మన ఇంటెలిజెన్స్కి కారణం, ఆ బ్యాక్టీరియాని మనం లా ఉన్నామా సన్నగా ఉన్నామా అనే దానికి కారణం, ఆ బ్యాక్టీరియాని మన డయాబెటీస్ వస్తుందా రావట్లేదా అని దానికి కారణం, ఆ బ్యాక్టీరియానే మనకు క్యాన్సర్ వస్తుందా రాదని చెప్పడానికి కారణం, ఆ బ్యాక్టీరియానే మన అన్ని సర్వ జబ్బులకు మూలం, అలర్జీ ఆస్తమాకు కూడా మూలం ఈ గట్లోనే ఉందని ఇప్పుడు తెలుస్తుంది. దీన్ని గట్ లంగ్ యాక్సిస్ అంటారు, ఇంకొకటి గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అట్లా గట్కు ప్రతి ఆర్గాన్కి ఇప్పుడు లింక్ ఉంది. కాబట్టి గట్ అనేది ఏ ఒక్కళ్ళ స్పెషాలిటీ కాకుండా పోతుంది ఇప్పుడు. అంటే అన్ని జబ్బులు గట్లోనే ఉన్నాయి. అందరు డాక్టర్లు కూడా గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ గట్టు ఓన్లీ గట్టుకు సంబంధించిన వాళ్ళే చూస్తా అంటే లేదు. రాను బహుశా ఇంకా ఈ యొక్క మైక్రోబయోమ్ గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసింది చాలా టిప్ ఆఫ్ ది ఐస్బర్గే. 10% తెలుసు మైక్రోబయోమ్ గురించి, ఇంకా 90% తెలియదు. తెలుస్తూ ఉంటే ప్రతి స్పెషాలిటీ ఈ గట్ మైక్రోబయోమ్ గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి కూడా గట్ చెక్తో అంటే ఆ బ్యాక్టీరియాను పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ప్రతి డాక్టర్ కూడా ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఫ్యూచర్లో ఏర్పడుతుంది. స్పెషాలిటీస్ కూడా దాదాపు మెర్జ్ అయిపోతాయి, ఒకే స్పెషాలిటీ ఉంటుంది. అదేంటిది అంటే మైక్రోబయోమ్ స్పెషాలిటీ అనే దాని వైపు దారి తీస్తుంది. అంటే ఇదేదో ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, ఒక దశాబ్దంలోనో జరిగేది కాదు. కానీ 100 ఏళ్ళు మళ్ళీ వెనక్కిపోతున్నాం మనం. ఏ ఫుడ్ మన పూర్వీకులు తినేవాళ్ళో ఆ ఫుడ్ తినమని ఇప్పుడు ఈ లేటెస్ట్ రీసెర్చ్ అనేది చెప్తుంది. అంటే ఈ 100 సంవత్సరాలు మనం అన్నిటిని నాశనం చేసాం, ఫుడ్తో సహా, మరి వాతావరణంతో సహా, దాని తర్వాత భూగ్రహంతో సహా, నీరు, గాలి, పంచభూతాలని మొత్తం పరిహసించేసాం. దాంట్లో ఉన్నటువంటి మైక్రోబయోమ్ మొత్తం చెడిపోయింది. కాబట్టి మనం ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎన్ని రకాల మందులు వచ్చినా, ఎన్ని ఫార్మస్యూటికల్ కంపెనీలు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వచ్చినా, ఎంత 4th కేర్ లెవెల్ పరికరాలు వచ్చినా కూడా జబ్బులు పెరిగిపోతూనే ఉన్నాయి. క్యాన్సర్ అనేది ఎపిడమిక్ ప్రపోర్షన్లో వెళ్ళిపోతుంది, డయాబెటీస్ ఎపిడమిక్ లాగా పోతుంది, అలర్జీ ఆస్మా ఎపిడమిక్ లాగా పోతుంది. ఎందుకు? ఒబేసిటీ ఎపిడమిక్ లాగా పోతుంది, గుర్రక్ అనేది ఎపిడమిక్ లాగా పోతుంది. ఎందుకు పోతుంది మరి? అంటే మైక్రోబయోమ్ని డిస్టర్బ్ చేసాం మనం. పొట్టలో ఉన్నటువంటి ఒకప్పటి మైక్రోబయోమ్ ఇప్పుడు లేదు, మొత్తం మారిపోయింది బ్యాక్టీరియా. కాబట్టి ఇన్ని జబ్బులకు అదే మూల కారణం అవుతుంది. అంటే మన ఆయుర్వేదం కానీ, మన హిపోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం హిపోక్రటీస్ ఏం చెప్పాడంటే అన్ని జబ్బులు గట్లోనే మొదలవుతాయి. మన ఆయుర్వేదం 5000 సంవత్సరాల కిందనే చెప్పింది. ఈ యొక్క అన్నిటికి కూడా ఈ యొక్క మన పేగులతోనే లింక్ ఉంది అని ఆయుర్వేదం ఏనాడో చెప్పింది. సో అన్ని జబ్బులకు మూలం పేగుల్లోనే ఉంది అనేటటువంటి విషయం ఆయుర్వేదం చెప్పింది. హిపోక్రటీస్ కొన్ని 100 సంవత్సరాల నాడు చెప్పాడు. ఇప్పుడు మళ్ళా ఏఐ వచ్చిన తర్వాత ఈ యొక్క మెటాజినోమిక్స్ ద్వారా
ఈ గట్లో ఉండేటటువంటి ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాని మనము ప్రాసెస్ చేసి అవి ఏ పనులు చేస్తున్నాయి, ఇందులో మంచి బ్యాక్టీరియా ఏది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఏది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏది, ఏ బ్యాక్టీరియా ప్రపోర్షన్ ఎంత ఉంది, ఎంత ఉండాలి కానీ ఎంత ఉంది, చెడ్డ బ్యాక్టీరియా ఎంత ఉండాలి కానీ ఎంత ఉంది. సపోజ్ ఒక బ్యాక్టీరియా కొన్ని ఫర్మిక్యూట్స్ అని ఉంది, ఇది 40 to 60% మధ్యలో ఉంటుంది. బ్యాక్టీరాయిడిటీస్ అని ఉంది, ఇది 20 to 40% మధ్యలో ఉంటుంది. తర్వాత ప్రొటియో బ్యాక్టీరియా ఉంటుంది 7 to 10%. తర్వాత యాక్టినో బ్యాక్టీరియా ఉంటుంది, ఇది 5 to 7%. ఇంకొక ఎక్కర్మెన్సియా అంటాం, మిసినిఫిలియా, ఇది ఒక 1% 2% ఉంటుంది. ఇంకొన్ని బ్యాక్టీరియాలు 1 or 2 ఫ్యూసో బ్యాక్టీరియం అంటాం, అది కూడా 1% 2% ఉంటాయి. సో 7-8 రకాలైనటువంటి ఇంపార్టెంట్ గ్రూప్స్ అనేవి అవి ఎంత ఉండాలో అంతే ఉండాలా. ఒకటి 40% 50% ఉండాలంటే అంతే ఉండాలా. అది 90% లేకపోతే 10% ఉండకూడదు. బ్యాక్టీరియాయిడైటిస్ ఉంది, 20 నుంచి 40% మధ్య ఉండాలి. అంతే తప్ప 5%, 2% లేకపోతే 95% ఉండకూడదు. ఎక్కర్మెన్సియా అంటాం, మిసినిఫిలియా, ఇది 1% ఉండాలి, 1 or 2, ఒక 5 లోపు ఉండాలి. ఇది 90% ఉంటే తప్పు. ప్రొటియో బ్యాక్టీరియా 10% లోపు ఉండాలి, ఇది 90% ఉంటే. సో ఇట్లా యాక్టినో బ్యాక్టీరియా ఇది కూడా 5%, 6% ఉండాలి, ఇది 80% ఉంటే అంటే ఇది బ్యాలెన్స్ అంటాం. ఇది అంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా బ్యాలెన్సింగ్గా ఉండాలి. అంటే ఒక మ్యూజిక్ ఉంది, మంచి మ్యూజిక్ రావాలంటే అందులో 10 మంది ఉంటారు వాయించేవాళ్ళు, అందులో మొత్తం ఒకడే వాయిస్తే ఆ మ్యూజిక్ వినసొంపుగా ఉండదు. 10 మంది ఏ పాత్ర వాడాలి, ఎప్పుడు కొట్టాలి, ఏ సౌండ్లో కొట్టాలి, ఏ ఫ్రీక్వెన్సీలో కొట్టాలి, ఏ టైంలో కొట్టాలి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి పని ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆ సింఫనీ అనేది ప్రయత్నం చేయాలి, వాయించాలి. అప్పుడు మాత్రమే శ్రావ్యమైనటువంటి మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ శ్రావ్యమైన మ్యూజిక్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సలెంట్ హెల్త్ అని అర్థం. ఎక్సలెంట్ హెల్త్, గుడ్ హెల్త్, మంచి వెల్బీయింగు రావాలి అంటే ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది నిర్దిష్టమైనటువంటి రేషియోలో మనలో ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి మనకు. ఈకోలై ఉంటుంది, సాల్మొనెల్లా ఉంటుంది, సూడోమోనాస్ ఉంటాయి, కొన్ని చిన్న చెడు కూడా ఉంటాయి పక్కన. అవి మంచి కూడా చేస్తాయి మళ్ళీ కొన్ని సందర్భాల్లో. ఈ ఈకోలై 90% పోయిందనుకోండి, ఏదో 1% ఉండేది, అంతా మోషన్స్, విరోచనాలు అన్నీ అవుతాయి. సాల్మొనెల్లా ఉందనుకోండి, అదే టైఫాయిడ్ అంటే. సూడోమోనాస్ ఉంది, అది ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా అంటాం. అంటే మన ఇమ్యూనిటీ తగ్గిపోతే దాని బలం పెరిగిపోతుంది. సో ఇట్లా ఈ బ్యాక్టీరియా రకరకాల పాత్రల్ని పోషిస్తుంది. కాబట్టి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉన్నాయి లోపల, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయి, మిస్సింగ్ బ్యాక్టీరియా అంటాం. మిస్సింగ్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా అనేది కనపడకుండా పోతుంది. చెడు బ్యాక్టీరియా బాగా ఎక్కువైందనుకో, మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఒక ఊరు ఉంది అనుకున్నాం, అందులో 1000 మంది ఉండరు అనుకున్నాం, 900 మంది చెడిపోతే 10 మంది వెళ్ళిపోతారు, ఒక 100 మంది మంచి వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు. అదే మిస్సింగ్ అంటే. అలా కాకుండా 1000 మందిలో 900 మంది 950 మంది మంచోళ్ళే ఉన్నారంటే 50 మంది ఏం చేయలేరు. అలా కాకుండా మెజారిటీ చెడ్డ పీపులే ఉంటే మంచి పీపుల్ అనేవాళ్ళు మిస్ అయిపోతారు. దీన్నే మిస్సింగ్ బ్యాక్టీరియా అంటాం. ఇదే ఇప్పుడు డిస్బయోసిస్ అంటాం, అంటే ఇంబ్యాలెన్స్ అనమాట. ఇదే మన జబ్బులకు మూల కారణం, ఇదే మన ఆరోగ్యానికి మూల కారణం, ఇదే మన ఒబేసిటీకి, ఆస్తమాకి, మన యొక్క తెలివితేటలకి అన్నిటికీ మూల కారణం బ్యాక్టీరియానే. వైరస్లు, ఫంగస్లు కూడా ఇంకొన్ని ఉన్నాయి లోపల. వీటి యొక్క మైక్రోబయోమ్ మైనింగ్ అనేది జరుగుతుంది లోపల, రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వరల్డ్ ఎస్మా డే సందర్భంగా మన హాస్పిటల్లో ఈ గట్ చెక్తో మల పరీక్ష అనేది చేస్తున్నాం. ప్రతి వాళ్ళు చేయించుకోవాల్సిన ఏకైక టెస్ట్ ఏదైనా ఉందంటే గట్ చెక్ మాత్రమే. మలాన్ని ఒక 2 చిన్న స్పూన్లు ఒక టెస్ట్ ట్యూబ్లో వేసి ఆ టెస్ట్ని మనం కనుక చేసినట్లయితే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా సమాచారం వస్తుంది. కళ్ళకు గట్టినట్టు కనపడుతుంది. నీకు మంచి బ్యాక్టీరియా ఉందా లేదా, ఎంత ఉన్నాయి, ఎంత రేషియోలో ఉంది, చెడ్డ బ్యాక్టీరియా ఎంత ఉంది, వాటి రేషియో ఎంత ఉంది, ఏ బ్యాక్టీరియా మిస్ అయింది, మనం ఏం తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఫుడ్ డిజైన్ చేయొచ్చు. మంచి బ్యాక్టీరియా లేదనుకోండి, దానికి మంచి ఫుడ్ వేయాలి. చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయిందండి, దానికి ఏ ఫుడ్ మీద బతుకుతున్నాయి ఆ ఫుడ్ కట్ చేయాలి. మిస్సింగ్ బ్యాక్టీరియా ఉందండి అనుకోండి, దానికి ప్రోబయాటిక్ తీసుకోవాలి, మళ్ళీ దానికి ప్రీబయాటిక్ అనే ఆహారాన్ని ఇవ్వాలి. ఇట్లా రకరకాలైనటువంటి సమాచారం ఇప్పుడు మన ముందుకు వస్తూ ఉంది. ఇది గట్ చెక్ అనేటటువంటి పరీక్ష ద్వారా మలాన్ని
మనం కనుక పరీక్ష చేయించుకుంటే అప్పుడు మనకు ఏ ఆహారం వాడాలి, ఏ ఆహారం వాడకూడదు, ఏ ప్రోబయాటిక్ తీసుకోవాలి, ఏ ప్రీబయాటిక్ తీసుకోవాలి అనే సమస్త సమాచారం మనకు ఈ రిపోర్టుతో పాటే వస్తుంది. 40 పేజీల రిపోర్ట్ ఉంటుంది గట్ చెక్ అనేది. కాబట్టి ఇప్పుడు అన్ని జబ్బులకు మూలాన్ని తెలుసుకునేటటువంటి రోజులు వచ్చినాయి, అలర్జీ ఆస్తమాతో సహా. అలర్జీ ఆస్తమాకు ఈ యొక్క గట్ మైక్రోబోయంకు అవినాభావ సంబంధం ఉంది. సో ఈ ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మేము గట్ చెక్ని శ్వాస హాస్పిటల్లో మొదలు పెడుతున్నాము. కాబట్టి ఈ పరీక్షతోని మనం ప్రివెన్షన్ ఇంకా ఎక్కువగా చూసుకోవచ్చు. అంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్. ఆహారాన్ని మారిస్తే జబ్బే మారిపోద్ది కదా. అంటే 100 సంవత్సరాలు వెనక్కిపోతే 100 సంవత్సరాల ఆయుష్ మనకు లభించేటటువంటి రోజులు ఇప్పుడు రాబోతున్నాయి. కాబట్టి ఈ విషయం ఇంకా రాను మనం ఎక్కువ మాట్లాడతాం. ప్రపంచం అంతా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడే రోజు వస్తుంది. డాక్టర్లు కూడా ఈ సబ్జెక్టు గురించి మాట్లాడే రోజు వస్తుంది. మీడియాలో కానీ ఇది కానీ నేను గత 5 సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పాను. సో ఇంకా 5-10 సంవత్సరాల తర్వాత మైక్రోబయోమ్ తప్ప ఇంకా ఏ జబ్బు గురించి ఎక్కువ మంది ఏది మాట్లాడరని చెప్పాను. కాకపోతే ఇది ఒక సంవత్సరంలోనో ఇది అయ్యేది కాదు. సో ఆహారంలో మార్పులు, గాలి పొల్యూషన్ తగ్గాలి, వాటర్ పొల్యూషన్ తగ్గాలి, భూమి పొల్యూషన్ తగ్గాలి, పంచభూతాల పొల్యూషన్ తగ్గాలి. ఏదో ఒకటే మనం ఫుడ్ ఒక్కటి మనం మంచిగా పెట్టుకుంటే ఆహారం రాదు కదా. సో అన్నిటిలో కూడా మనకు మార్పులు రావాలి. కాబట్టి ఈ వరల్డ్ ఆస్మా డే సందర్భంగా ఎవరైతే ఇన్హేలర్స్ దూరంగా ఉన్నారో ఇప్పటికి కూడా ప్రివెంటర్స్ ఉంటాయి, రిలీవర్స్ ఉంటాయి. అంటే దీనికి వైద్యం ఉంటుంది, దీనికి వైద్యం ఉంటుంది. సో ఒక సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించి సరి అయినటువంటి వైద్య పరీక్షలు చేయించుకొని సరి అయినటువంటి మందుల్ని సరి అయిన మోతాదులో మనం కనుక వాడినట్లయితే ఇలా మూసుకొని ఉన్నటువంటి ఊపిరితిత్తులు ఈ విధంగా అవుతాయి. అప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ శ్వాసను పీల్చుకోవచ్చు, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు కూడా ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఈలోపు ఫ్యూచర్లో రాబోయేది ఏంటంటే గట్ చెక్, మైక్రోబయోము, తర్వాత ఆహార నియమాలు, ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం, ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. అది ఇంకా ఒక 4-5 సంవత్సరాల్లో అందుబాటులో రాబోతుంది. అప్పటిదాకా ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ని ఎవరైతే అలర్జీ ఆస్మాతో తీవ్రంగా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవాలని ఈ వరల్డ్ అలర్జీ ఆస్మా డే సందర్భంగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్వాస హాస్పిటల్ అండ్ శ్వాస ఫౌండేషన్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ మరియు మాదాపూర్. థ్యాంక్ యూ.